అకాల వర్షం కారణంగా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురవడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వడగండ్ల వాన కురవడంతో చాలా మంది పంట నష్టపోయారు. అటు మామిడి రైతులు కావచ్చు, ఇంకా వరి రైతులు కావచ్చు, అన్నదాతలు నష్టపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వడగండ్ల వాన కురవడంతో కొన్ని చోట్ల మూగ జీవాలు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి. అయితే ఇంకా 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే 5 రోజుల వర్షంతో ఇంకా రైతులకి ఇంకా ఎక్కువ నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ముందు జాగ్రత్తగా ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ప్రసన్న, అంటే ఉదయం నుంచే కూడా దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లా లోపల మేఘావృతమై చిరుజల్లులతో మొదలైన వర్షము ఉరుములు మెరుపులతో తీవ్ర రూపం దాల్చుతుంది. అటు హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లా లోపల వర్షము ఎక్కువ స్థాయి లోపల కురుస్తుంది. అయితే ఈ సమయము పంటలు చేతికొచ్చే సమయం కావడంతో అన్నదాతలు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వరి కూడా కోతకొచ్చే సమయము. ఓవైపు ఇటు జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి ఈ జిల్లాల్లో చూసుకుంటే ఏప్రిల్ చివరి వారం లోపల కూడా కోతకు వస్తాయి. అంటే ఇదే సమయం లోపల ఇటు అకాల వర్షం పడడంతో చేతికొచ్చిన పంట కూడా పూర్తిగా నేల పంట మీద పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడే కోత కోసి అటు మార్కెట్ల లోపలికి ధాన్యం కానీ ఇతర పంటలు మిర్చి వివిధ రకాల పంటలు తీసుకొచ్చిన రైతులు కూడా వాటిని అక్కడ టార్పాలింగ్ కవర్లు అందుబాటులో లేకపోవడం, అకాలంగా ఈ వర్షాలు కూడడంతో కూడా అక్కడ కొంత నష్టం అయితే కలిగినట్టుగా తెలుస్తుంది. ఇక మరో 4-5 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యం లోపల రైతులు తప్పనిసరిగా వాళ్ళు చేతికొచ్చిన పంటను కొయ్యకుండా ఉండాలి. ఒకవేళ ధాన్యం రాష్ట్రం తీసుకొస్తే మాత్రం పూర్తిగా టార్పాలిన్లతోని వాటిని రక్షించుకునే పనిలో ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒకవేళ రైతులకు తీవ్ర నష్టం వాటిల్తే మాత్రం ప్రభుత్వం కూడా వారికి సంబంధించి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పటికే జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి, పంటలకు సంబంధించినట్టు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ వేణు.